హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మ కుట్టి బ్లాగ్స్. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ లేచారా? మీ పనులు ఎక్కడి వరకు ఇచ్చాయి? మా పూజ అయితే కంప్లీట్ అయింది. మేము మబ్బుల 4 గంటలకైతే లేసాము. ఇక పూజ కంప్లీట్ కాగానే టెంపుల్కి వెళ్ళడమే. ఇంకా నా స్నానం అయితే కంప్లీట్ కాలేదు. స్నానం చేసి పూజ చేసుకొని తులసమ్మ దగ్గర ఇక వెళ్ళడం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చుక్కలు కూడా రాలేదు. ఇంత మార్నింగే పూజ చేయాలి కదా, ఈరోజు చాలా మంచిది అనేసి మబ్బులే లేసాము మేము. మా పనులు అయితే కంప్లీట్ అయ్యాయి. చూడండి, మా ఇంటి ముందట మేము ముగ్గు ఎంత మంచిగా వేసామో. ఇప్పుడైతే మా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మమ్మీ తులసమ్మని అలంకరిస్తుంది. అలాగే ఉసిరికాయ చెట్టును కూడా ఇక్కడ పెట్టి అలంకరిస్తుంది. పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు ఇవన్నీ అమ్మవారికి సమర్పిస్తుంది. ఈరోజు మనకు ఎంతో ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి. ఇది శివుడికి ఇష్టమైన రోజు. ఈ నెల మాసం మొత్తం శివుడికి ఎంతో ప్రత్యేకమైన రోజు. ఇది అందరికి తెలిసిందే. ఇప్పుడు మేమైతే తులసమ్మ దగ్గర ఉసిరి చెట్టుకును తులసమ్మ కలిపి పూజ చేసుకుంటాము. ఇలా ఇప్పుడు మనం గంగా నదికి వెళ్ళడం లేదు కాబట్టి ఒక బౌల్లో వాటర్ పోసి పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షంతలు చేసి అరటి దాని మీద దీపం వెలిగించి గంగా యమున అనేసి మమ్మీ ఇలా మొక్కుతూ ఉంటుంది. ఇప్పుడు దీపారాధన చేస్తుంది మమ్మీ తులసమ్మకి. ఇలా మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. మా యొక్క కోరికలు అమ్మవారిని మొక్కుకొని తీర్చాలని వేడుకుంటాము. ఈ తులసమ్మ దగ్గర ప్రతిరోజు పూజ మేము చేసుకుంటాము. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం కూడా మమ్మీ సమర్పిస్తుంది. డాడైతే తులసమ్మ దగ్గర 365 ఒత్తులు అయితే వెలిగిస్తుండు. డాడీ షాప్కి వెళ్తాడు కాబట్టి తులసమ్మ దగ్గరనే వెలిగించడం జరిగింది. మేమైతే టెంపుల్కి వెళ్ళి అక్కడ వెలిగిస్తాము. డాడీ ఎప్పుడైనా ఇక్కడే తులసమ్మ దగ్గరే ఒత్తులు వెలిగిస్తూ ఉంటాడు. ఇలా అయితే మా పూజ అయితే ఇంట్లో ఉన్న తులసమ్మ దగ్గర అయితే మా పూజ అయితే కంప్లీట్ అయింది. మనమైతే గుడికి వెళ్ళాక కలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే టెంపుల్కి వచ్చాము. పంచామృతాలకు అభిషేకం చేయడానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నీ మమ్మీ తీసుకుంటుంది. గుడి లోపలికి వెళ్ళాక పూజ ఎలా చేస్తుందో చూసుకుంటుంది. దాన్ని 6ంటికే ఇంతమంది ఉన్నారు అక్కడికి గుళ్ళో. ఇప్పుడైతే పసుపు రాసుకోవాలి మంచి. మనమైతే ఇప్పుడు పిండి దీపాంజలి చేసుకున్నాం కదా, అందులో అయితే నెయ్యితో చేసిన ఒత్తులను అయితే వేసింది. తర్వాతకి 365 ఒత్తులు నెయ్యిలో డిప్ చేసి వేసింది. ఇప్పుడు వీటిని ఒకటి దాని వెనుక ఒకటి మమ్మీ వెలిగిస్తుంది. ఉసిరి దాని మీద కూడా నెయ్యితో చేసిన ఒత్తుని వెలిగించుకున్నాము. ఇప్పుడు అయితే పువ్వులు, పండ్లు అన్నీ సమర్పించాము.
ఇప్పుడైతే చెల్లి కూడా ఉసిరిను తన 365 ఒత్తులైతే వెలిగిస్తుంది. ప్రతి సంవత్సరం మేము వెలిగిస్తూ ఉంటాము, ఎవరిది వాళ్ళదే. ఇప్పుడు చెల్లి కూడా తన 365 ఒత్తులైతే వెలిగించి తన కోరిక శివయ్యను కోరుకున్నది నెరవేరాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఇక్కడైతే పువ్వులు, పండ్లు, అక్షంతలు, పసుపు, కుంకుమ వేసి నేను కూడా 365 ఒత్తులు వెలిగిస్తున్న. ఆ శివయ్య నా కోరికలు తీర్చాలని మనసారా వేడుకుని 365 ఒత్తులను అయితే వెలిగించాను. మేమైతే ఒత్తులు వెలిగించడం అయితే కంప్లీట్ అయింది. మా అమ్మ అయితే ఇక కొబ్బరికాయ కొట్టి ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తుంది. ఇక్కడైతే మా ఒత్తులు వెలిగించడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక లోపలికి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకోవడము ఉన్నది. మార్నింగ్ 5:30కి వచ్చాము. అక్కడ ఒత్తులు వెలిగించడం అయిపోయింది. ఇప్పుడు శివయ్య దర్శనం కానీ లైన్లో నిలబడి 1 అవర్కి ఎక్కువైంది. ఎంతమంది రష్ ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. మా దర్శనం అయ్యేసరికి ఏ టైం అవుతుందో అర్థం కావట్లేదు. తొందరగా శివయ్య దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాం. చూడండి ఎంతమంది ఉన్నారో శివాలయం టెంపుల్లో. ఇప్పుడైతే ఇక లోపలికి వెళ్ళి శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేశాము. అమృతాలతో శివయ్యకు అభిషేకం చేశాము. ఇక్కడ కూడా చాలామంది భక్తులు ఉన్నారు. ఇప్పుడైతే మేము ఇక్కడ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాము. నాగమ్మకి పంచామృతాలతో చేసి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, పండ్లు ఇవన్నీ అమ్మవారికి సమర్పించి హారతి ఇచ్చాము ఒకరికొకరం. ఇప్పుడైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా టెంపుల్కి వెళ్ళారా, ఏ టెంపుల్కి వెళ్ళారు అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.